శ్రీమద్భగవద్గీతలోని ద్వితీయోధ్యాయమైన సాంఖ్య యోగంలోని 13వ శ్లోకము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, ఏ విధంగానైతే జీవాత్మ కౌమారము, యవ్వనము మరియు ముసలితనం గుండా సాగిపోతుందో, ఆ విధంగానే మరణ సమయంలో జీవాత్మ మరి ఒక శరీరంలోకి ప్రవేశిస్తుంది. వివేకవంతులు దీని గురించి భ్రమకు లోనవ్వరు. 14వ శ్లోకము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: ఓ కౌంతేయ, విషయేంద్రియముల సంయోగము వలన శీతోష్ణములు సుఖ దుఃఖములు కలిగినట్లు అనిపిస్తాయి. అవి అనిత్యములు. ఓ భరత వంశీయుడా, కాబట్టి వాటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి. 15వ శ్లోకము. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. భావం: ఇంకా శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ పురుష శ్రేష్ఠుడా, సుఖ దుఃఖములచే ప్రభావితం కాకుండా రెండిటిలోనూ చలించకుండా ఉన్న వ్యక్తి మోక్షానికి అర్హుడవుతాడు. ఓం శ్రీ పరమాత్మ